ఐ లవ్ గుడివాడ కాన్సెప్ట్ ద్వారా మన ఊరిని క్లీన్ అండ్ గ్రీన్ గుడివాడగా అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే వెనికండ్ల రాము తెలిపారు. గుడివాడలో క్రియాశీలకంగా ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో తన కార్యాలయంలో సమావేశమై వివిధ సంస్థల నుంచి సూచనలు కోరడం జరిగింది. రోడ్లపై పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించేలా తీసుకోవాల్సిన చర్యలపై ప్రాంతాల వారీగా దత్తత తీసుకుని పరిసరాల పరిశుభ్రతకు కృషి చేస్తామంటూ ముందుకు వచ్చిన పలు స్వచ్ఛంద సంస్థలు. ఈ సమావేశంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ, లయన్స్ క్లబ్ ప్రగతి, రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ, భారత వికాస్ పరిషత్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తదితర సంస్థలు ప్రతినిధులు పాల్గొన్నారు. అలాంటి మహానుభావుడికి మన యొక్క చేయూతని నేను సైతం అన్నట్టు ఇవ్వాలి. స్వచ్ఛంద సంస్థలు దయచేసి క్లుప్తంగా మీ గురించి సార్ మీరు దయచేసి పరిచయం చేసుకోండి. తర్వాత సార్ మీతో మాట్లాడతారు. మీ గురించి ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ అండి మాది గుడివాడ. దానికి ఎన్టీఆర్ స్టేడియం దానికి ప్రెసిడెంట్ నేను, ఫౌండర్ గారు మన వైఎస్ వెంకటేశ్వరరావు. సరేనా, ఈ రోజు మనందరినీ ఇక్కడికి పిలిచిన మన గౌరవనీయులైన మన వెనికండ్ల రాము గారికి మొట్టమొదటిగా మనం హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను ఈ సంవత్సరం కాకుండా మన గుడివాడ వచ్చిన వాళ్ళందరూ ఏమిటి మురికి ఉన్నారు. నిజంగా రోడ్లు బాగాలేదు, ఇవన్నీ వేరే ఉంటాయి. అసలు మురిగ్గా ఉందంట. మీరు రోడ్డు బాగాలేదని ఒకటే చూసుకోకుండా మనకి అలవాటు, చాలా దారుణమైన అలవాట్లు చాలా మందికి అలవాటు అయిపోయినాయి. దాంట్లో ఎవరిని నేను క్వశ్చన్ చేయట్లేదు. అది ఓన్లీ మనకి కొన్ని తరాలుగా కొన్నిసార్లు చూసి 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 ఒక అలవాటు చేసుకుంటాం మనం. ఇప్పుడు అదే మనమే బయటకు వెళ్తే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అమెరికా వెళ్ళారు, మీలో చాలా మంది వెళ్ళి ఉంటారు. అందరికీ యుఎస్ లో పిల్లలకి ఎవరో ఒకటి ఉన్నారు, వెళ్ళే ఉంటారు. మీరు యుఎస్ వెళ్ళి మంచినీళ్ళు వాటర్ బాటిల్ తాగి ఇసిరేస్తారు ఎక్కడన్నా? డస్ట్బిన్ కోసం చూస్తాం కదా. డస్ట్బిన్ లేకపోతే జేబులో పెట్టుకునే సందర్భాలు ఉన్నాయి. ఆ పార్క్ పక్కన చెత్త పడుకుని ఉంటాను, బండి తీపిచ్చేసి అక్కడ ఏమి లేకుండా చేస్తారు. వాళ్ళందరితో మీటింగ్ పెట్టారు. ఇక్కడ ఏం వేయడానికి లేదు, మా వాళ్ళు వచ్చి పికప్ చేసుకుంటారు. అన్నీ చేసాం, అంతా బాగానే ఉంది. మళ్ళీ అప్పుడప్పుడు రాత్రి ఎప్పుడో సరిగ్గా ఒక టైం పడిపోతుంది. దానికోసం ఒక మనిషిని పెట్టాం. ఆ మనిషిని నిలబోయేటప్పుడు ఎప్పుడు చేసేస్తున్నారు. అదేంటో కావాలని కక్ష కట్టేసినట్టు అక్కడ మేము ఇక్కడ వేస్తాం అంతే. ఇది మా వర్క్ అన్నట్టుగా ఎవరు కూడా వాడు ఎప్పుడు పడుకుంటారో ఎప్పుడు లేకుండా పోతారు చూసి మరి చేసేస్తారు. అంటే ఆ ఏజాలకు కూడా చాలా తీసుకున్నంత ఇది ఉంది. ఇది అవగాహన లేకపోవడం. సో దీని మీద మనందరం కలిపి గట్టిగా పోరాడితే చాలా బాగుంటుంది అనేది ఆమోదిస్తే అది ఆయిల్ గుడివాడ అనేది కాన్సెప్ట్. ఏదైనా మనకు తెలుసుకునేది అభివృద్ధి కార్యక్రమాలు అవ్వచ్చు, క్లీనింగ్ కార్యక్రమాలు అవ్వచ్చు, ఏ కార్యక్రమాలు అవ్వచ్చు, క్లబ్ రంగానికి వచ్చేదైనా అది కూడా ఆ క్లబ్ పేరు కూడా అదే పెట్టేసుకుందాం. మనకి గొడవ కట్టుకున్నాం. ఇలాంటి ఈ కార్యక్రమం చేపట్టి మొట్టమొదటిగా గుడివాడ మీద మనకందరికీ ఇష్టం ఉంది, ఇష్టం పడ దాన్ని మొదలు పెడుతున్నా ఇదైతే కానీ చేద్దాం. ఆగస్టు 15న మనకి ఇనాగ్రేషన్ ప్లాన్ పెట్టుకున్నాం. ఆగస్టు 15 కాన్సెప్ట్కి ఆగస్టు 15న ఇనాగ్రేషన్ ప్లాన్ చేసుకున్నాం. దానికోసం వాళ్ళం. అలాగే మీ క్లబ్ల విషయానికి వచ్చేస్తే క్లబ్స్ అన్నింటినీ కలిపి ప్రతి 6 నెలలకి 5 మారుతూ ఉంటారు. ఎక్కువ మంది ఉన్నా కానీ మరీ ఎక్కువ క్లబ్జీగా అయిపోతుంది. ఓకే, 5 మెంబర్స్ తోటి, ఆ 5 మెంబర్లలో ఒక చైర్మన్ తోటి, ఒక చైర్మన్ 5 మెంబర్స్ పెట్టరు. మన చైర్మన్ పెట్టుకునే 5 మెంబర్స్ ప్రతి అంటే రొటేషన్ పద్ధతిలో తీసుకుందాం. ఏ క్లబ్ అయితే మన ఇచ్చిన ప్రోగ్రామ్స్ అన్ని చేసుకుంటుందో, ఇదంతా చేసుకుంటుందో, వాళ్ళు చేసే కార్యక్రమాలకి 5 లక్షల రూపాయలు నా తరపున డొనేషన్.
ప్రతి సంవత్సరం ఎండ్కి ఆ ప్రోగ్రామ్ అయిపోయినట్టు. ఓకే, ఈ సంవత్సరానికి. సో ఆ ఏరియాస్ అన్ని తీసుకుంటాం ఇలా డిఫరెంట్ గా. ఇట్ మే మన కాంపిటీషన్ ఏం అవసరం లేదు.